ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి గుమ్మడివెల్లి రేణుక మృతదేహం ఇక్కడ తన స్వగ్రామమైనటువంటి కడగమండికి చేరుకుంది. ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి చేరుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎంతో మంది మావోయిస్టు సానుభూతి పరులు, అలాగే వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, అలాగే ఉద్యమ కార్యాచరణకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళతో పాటు అమరవీరుల బంధువుల కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు, అలాగే విరసం నేతలు, ఇలా ప్రజా సంఘాలు ఎంతో మంది ప్రజాఫ్రంట్ నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం దగ్గర దాదాపు చూస్తున్నప్పుడు ఆ రేణుక శోభాయాత్రను చూడడానికి కూడా గ్రామస్తులు మొత్తం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి మావోయిస్టు ఉద్యమ భావజాలం ఉన్నటువంటి ఎంతో మంది నేతలు ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఆ ప్రజా సంఘాల సానుభూతి పరులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా అందరూ కూడా ఏక కంఠంతో ఇక్కడ మావోయిస్టుల ఆ మృతి అంటే ఇప్పుడు బూటకముడు ఎన్కౌంటర్లుగానే అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు రేణుక ఆ కుటుంబం వాళ్ళ ఇల్లు అయితే ఎక్కడైతే ఉందో అక్కడి నుండి ఇప్పుడు చూస్తుంటే దాదాపు మొత్తం ఒక ఎర్రని జెండాలతో పాటు ఇక్కడ అంతిమయాత్ర శోభాయాత్ర కూడా జరుగుతుంది. ఇక్కడ అంతిమయాత్ర జరుగుతుంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుందని పట్ల చాలామంది కూడా ఎంతో మంది ఉద్యమకారులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అంత దూరం నుండి ఈ వస్తున్నటువంటి ప్రజానీకం అంతా ఇక్కడ ఎంతో ఒక భావోద్వేగానికి లోనవుతున్నారు. జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను బూటక ఎన్కౌంటర్లుగా కూడా ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలు అనేవి ఇప్పుడు అంతము కావన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లుగా చూస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులను కూడా కొంతమంది చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులు అంటే ప్రశ్నించేటువంటి వాళ్ళే కానీ వాళ్ళని అంతం చేయడం ఎక్కడి న్యాయం అన్నటువంటి ఆలోచన కూడా చాలామంది చెప్తున్నటువంటి వ్యక్తి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలను కూడా ఇక్కడ అనగదొక్కడం ఎవరి వల్ల కాదు అన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఇక్కడ దేశానికి మూలవాసులైనటువంటి ఆదివాసీలను అంతమొందించడం కూడా కుట్రలో భాగమే అంటున్నారు. ఇక్కడ సహజ వనరులకు కూడా కాపలాగా ఉన్నటువంటి ఆదివాసులకు వాళ్లకు రక్షణ కల్పిస్తున్నటువంటి మావోయిస్టులను ఏరివేతనే లక్ష్యంగా ఇక్కడ వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఒక సమానత్వం అనేది లోపిస్తుంది. ఒక సహజ సంపదను దోచేటువంటి కుట్రలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లు, దంతెవాడ, బీజాపూర్ ఈ ప్రాంతాలన్నిటి కూడా ఎన్కౌంటర్లు అంటే జల్లెడ పడుతూ మావోయిస్టులను ఏరివేసడమే లక్ష్యంగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్కౌంటర్లో అసూలు బాస్తున్నటువంటి తరుణంలో గత కొద్ది రోజులుగా ఇక్కడ కాజీపేట మండలము తరాలేపల్లి ఆ గ్రామానికి చెందినటువంటి సారయ్య అలియా సుధాకర్ కూడా కొద్ది రోజుల క్రితమే ఇక్కడ ఎన్కౌంటర్లు అసూలు బాసిన తర్వాత 3 రోజులకే మళ్ళీ ఇక్కడ జనగామ జిల్లా దేవరూపల మండలం కడవెండి గ్రామానికి చెందినటువంటి గుమ్మడివెల్లి రేణుక మృతదేహం కూడా ఇక్కడికి చేరుకోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులను అంతమొందించవచ్చు, వాళ్ళను నిర్బంధం చేయవచ్చు, కానీ ఆలోచన విధానాన్ని ఎవరు అంతం చేయలేరన్న ఒక సూచనలు చేస్తున్నారు. దాదాపు తండోపతండాలుగా అక్కడి నుండి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ప్రజా సంఘాల నాయకులతో పాటు విప్లవ గాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. విరసం నేతలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఊరంతా ఒక శోకసంద్రమైనటువంటి పరిస్థితి. ఈ ఊళ్ళో ఏ గడప చూసినా కానీ మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి భావజాలమే ఉంటుంది. ఇక ఉద్యమాల పురిడిగడ్డ, ఇది పోరాటాల కిల్లాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఒక చైతన్యవంతమైనటువంటి స్వరూపం ఉంటుంది. ఆ చైతన్యవంతమైనటువంటి స్వరూపాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదన్నటువంటి ఒక సూచనలు కూడా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రజా సంఘాల నేతలుగా, పౌర హక్కుల నేతలుగా కూడా ఎంతో మంది వస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాము. దాదాపు ఇక్కడ ఇదే ఊర్లో దొడ్డి కొమరయ్య పుట్టినటువంటి గడ్డ, అలాగే నల్ల నరసింహులు పుట్టినటువంటి గడ్డ. ఇక్కడ ఉద్యమకారులు అలాగే సాయుధ రైతాంగ పోరాటానికి కూడా ఊపిరిలూదినటువంటి ఈ గడ్డ మీద కూడా అనేక మంది అసూలు బాసినటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉంది. కడవెంటి గ్రామం అంటేనే ఉద్యమానికి పురుడు పోసినటువంటి గడ్డగా దీన్ని అభివర్ణిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరికి భయపడకుండా ఎవరి ఆలోచన విధానాన్ని వాళ్ళు ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద ముసలి ముతక ఎవరు ఎక్కడ ఆగకుండా ప్రతి ఒక్కరూ తమ ఊరు బిడ్డ తను అసూలు బాసినందుకు ఒకందుకు బాధగానే ఉందని అంటూనే ఇక్కడ మా ఊరికి చెందినటువంటి ఒక బిడ్డ అరుణతార నేల కొరిగింది, ప్రజల కోసం నేల కొరిగింది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఎంతోమంది చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కదిలించినా కానీ ఒక ఉద్యమ భావజాలమే కదులుతుంది తప్ప
బాధలు మాత్రం కన్నీటి జాడలు మాత్రం కనిపించలేదు. ఒక పోరాట యోధురాలుగా ఇక్కడ రేణుకను అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. వారి కుటుంబ నేపథ్యాన్ని కూడా మొత్తం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం వామపక్ష భావజాలంతో వాళ్ళ నాన్న సోమయ్య గారు కూడా రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత రేణుక పెద్దన్న కూడా ఇక్కడ ఉద్యమాల పట్ల ఆకర్షితులై గత కొంతకాలంగా కూడా దళంలో పనిచేశారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాల్లో కూడా తాను పనిచేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల లేకపోతే అనారోగ్య కారణాల ఏవో తెలియదు కానీ కొద్ది రోజుల క్రితం తను మావోయిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఇక్కడ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత తనకు మరి ఈ రేణుక అయినటువంటి తను మాత్రం ఉద్యమాల పట్ల ఆకర్షితులైంది. తన ఉన్నత చదువులు చదివింది. ఆ తర్వాత LLB గోల్డ్ మెడలిస్ట్గా తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో LLB గోల్డ్ మెడలిస్ట్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉద్యమాల పట్ల ఆకర్షితులవుతూ ఉద్యమాల ఆకాంక్షను నెరవేరుస్తూ అలాగే ఉద్యమంకి సంబంధించినటువంటి రచనలు చేస్తూ కూడా తను ఎంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో తను ఒక మీడియా ప్రతినిధిగా కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రతి ఒక్క చిన్న పిల్లగాడు కూడా జెండా పట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఆ పౌరుషం అనేది ఇక్కడ ఉగ్గుపాలతోటే ఈ గ్రామంలో జెండాలు మోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలి ముతికన్న తేడా లేకుండా ఇక్కడ మొత్తం ఇక్కడ ఉద్యమాలనే ఎక్కువగా ఆ ఊపిరిగా ఉగ్గుపాలతోనే ఉన్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరిని కదిలించినా కానీ ఒక చనిపోయారు ఉన్నటువంటి ఒక ఆలోచనల కంటే తను ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఉగ్గుపాలతో రంగరించి పెట్టినటువంటి వాతావరణము ఇక్కడ కడవెంటి జీన్స్లోనే ఉందని చెప్పి ఎంతోమంది చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చాలా వరకు ప్రజా సంఘాల నాయకులు అలాగే ప్రజాస్వామ్యవాదులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంత చూసినా కానీ ఎంత చెప్పినా కానీ ఉద్యమానికి సంబంధించినటువంటి తక్కువ చేసేటువంటి పరిస్థితులే అన్నటువంటి ఒక సూచనలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అంతిమ యాత్రలో కూడా మొత్తం ఎరుపెక్కింది, కడవెండి ఎరుపెక్కింది. ఒక అరుణతారం నేరలాలింది అన్నటువంటి ఒక ధైర్యము అలాగే ఒక సంబరము, ఒక అంబరం నడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే భావోద్వేగానికి అలాగే కన్నీళ్లకు చోటు లేదు. ఉద్యమం ఉరకలెత్తుతున్నటువంటి ఒక భావోద్వేగమే తమని నడిపిస్తుంది అన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ ఎవరిని కదిలించినా చెప్తున్నటువంటి పరిస్థితి. RTV ఉదయం నుండి గ్రౌండ్ రిపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఒక ఎర్ర జెండాల రెపరెపలు ప్రతి ఇంటి మీద కూడా ఉంటున్నటువంటి సందర్భం. అంతిమ యాత్రలో కూడా ఎంతో ఉత్సాహంగా ఎవరికి భయపడకుండా పోలీసులు కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విరవకుండా ఇక్కడ అంతిమ యాత్ర కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కడవెండి బిడ్డ ఒక అరుణతార ఒక మెడుకోగా అభివర్ణించినటువంటి రేణుక మృతి చెందడాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఒక గర్వంగానే ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లుగా అభివర్ణిస్తున్నారు. ఒకవేళ ఎన్కౌంటర్లు జరిగితే రెండు వైపులా జరగాలి, రెండు వైపులా నష్టం జరగాలి, కానీ పట్టుకొని అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపుతున్నారు అన్నటువంటి ఒక సూచనలు ఎవరిని అడిగినా కానీ అదే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కదిలించిన అలాగే ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల సంఘాలు, విరసం నేతలు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు వీళ్ళందరూ ఎవరిని కదిలించినా కానీ ఒకటే అంటున్నారు. మరికొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నారు. వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏకమైపోయి అందరూ కలిసిపోతే వ్యవస్థనే మార్చొచ్చు అన్నటువంటి ఒక ఆకాంక్షను కూడా వెలిబుస్తున్నారు. ఇప్పటి వరకు అందరూ వామపక్ష భావజాలాలు కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా అందరి ఆలోచనలు ఒకటే అన్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా వరకు కూడా ఎంతో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ అర్థం చేసుకొని మళ్ళీ ఒక్క తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఆలోచనలు మాత్రం ఇక్కడ ఈ కడవెండి గ్రామంలోనే కనిపిస్తున్నాయి. కడవెండి గ్రామము అలాగే రేణుక మృతియే ఒక అంకురార్పణగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా శోభయాత్రలో ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి వాతావరణము కనిపిస్తుంది. ఇక్కడ రేణుక అంతిమయాత్రకు పాల్గొనడానికి కూడా ఊరు నుండి ప్రతి ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు కడవెండి గ్రామంలో కనిపిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. తమ ఊరికి చెందినటువంటి బిడ్డ, ఉద్యమానికి ఊపిరి ఇక్కడే ఉగ్గుపాలతో నేర్చినటువంటి బిడ్డ ఇక్కడ ఆ ఉద్యమంలో అమరులైపోయిన తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత అంతిమయాత్రలో పాల్గొనడానికి కూడా ఊరంతా రావడమే కాదు, రాష్ట్రంలోని నలుమూలల నుండి కూడా అనేక మంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి అంతిమయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి.
ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం ఒక మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి 2004 నుండి ఇప్పటి వరకు అనేక వందల మంది కూడా సాయుధులను హతమార్చినటువంటి సంఘటన నిరసిస్తూ ఇక్కడ రేణుక హత్య కూడా బూటకపు ఎన్కౌంటర్ గా చెప్తున్నారు. గత కొద్ది రోజుల వ్యవధిలోనే మొత్తం 10ల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నటువంటి పరిస్థితి. ఇది హత్యనే అంటే అప్పుడు అంటున్నారు, బూటకపు ఎన్కౌంటర్ నశించాలని చెప్పి అంటున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నటువంటి ఒక నినాదాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కడవెండి గ్రామంలో కూడా మావోయిస్టు సానుభూతి పరులతో పాటు ఇక్కడ ఎంతో మంది సానుభూతి పరువుడు ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూడొచ్చు, అన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగానే వీళ్ళు అభివర్ణిస్తున్నారు. దాదాపు 6 నెలల కాలంలో మొత్తం 490 మంది ఆపరేషన్ కగారులో హత్యాకాండ కూడా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ దండకారణ్యంలో మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతోటి ప్రభుత్వం చేసినటువంటి హత్యలకు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అందరూ కూడా ఎన్కౌంటర్ హతమైనటువంటి వాళ్ళందరితో పాటు అక్కడ రేణుక మిడుకో అంటే ఒక మిడుగురు పురుగు లాంటిది ఒక చైతన్య దివిటీగా అభివర్ణిస్తున్నటువంటి సందర్భం. దీన్ని ఎట్లా చూస్తున్నది కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మాట్లాడదాము. ఒకసారి నారాయణ గారు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతోటి హత్యాకాండం కొనసాగిస్తున్నది. ఎన్కౌంటర్లు ఏవి కూడా కావు, పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేసారు. రేణుకు ఒక అనారోగ్యంతో ఉంటే ఆమెను పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినే తప్ప ఎన్కౌంటర్ కానే కాదు. ఇప్పటికి జరిగిన 46 ఎన్కౌంటర్లు కూడా అన్నిటికీ అన్ని పూటకమే. 46 ఎన్కౌంటర్లో కనీసం 480 మందిని చంపేసింది. ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామిక పాలన చేయట్లేదు. ప్రజల కోసం పనిచేస్తున్న వారిని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నారు. దీన్ని పౌరకుల సంఘంగా అన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే శాంతి చర్చలు జరిపి ఒక శాంతి వాతావరణాన్ని మధ్యవర్తులు ఏర్పాటు చేయాలని పౌరకుల సంఘం డిమాండ్ చేస్తుంది. మీరు చెప్పండి సార్, ఇంతవరకు ఎన్కౌంటర్ ఎట్లా చూస్తున్నారు? ఈ రోజు జరుగుతున్నటువంటి హత్యాకాండ మొత్తం ప్రభుత్వం చేస్తున్నటువంటిది. కుట్రపూరితంగా ఈనాడు ప్రజల వైపు నిలబడేటువంటి అందరినీ కూడా ఒక మావోయిస్టులుగా ముద్ర వేసి వారిని చిత్రహింసలు పెట్టి చంపడం ఇది ఆనవాయితీగా తయారైంది. ఇది మతోన్మాద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రనీతి. దీన్ని ప్రతి ఒక్క పౌరుడు ఖండించవలసిన ఆవశ్యకత ఉన్నది. జోహార్ కామ్రేడ్ రేణుకక్క. దాదాపు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బూటకపు ఎన్కౌంటర్లు అంటున్నారు. ఇక్కడ అమరవీరుల స్తూపాలు కూడా ఎన్నో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అమరవీరుల స్తూపాల పరిసరాన్ని ఇక్కడ కూడా ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఈ నెలలోనే అంత్యక్రియలు చేయాలన్నటువంటి నేపథ్యంతో మొత్తం చుట్టుపక్కల గల్లీ గల్లీ కూడా అంతిమ యాత్రలో తిప్పుతూ శోభయాత్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు 46 ఎన్కౌంటర్లు జరిగినాయి కానీ అన్ని బూటకపు ఎన్కౌంటర్లు కానీ ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అంతం కాదు, ఒక ఆరంభం అన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు ఇక్కడ అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.